నుండి 2700 కోట్లు బకాయిలు ఉన్న మాట వాస్తవం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో 4200 కోట్లని ఎన్టీఆర్ వైద్య సేవ గతంలో ఆరోగ్యశ్రీ పేరు లేదు చెల్లించడం జరిగింది. అయితే ఉంటున్న 2700 కోట్ల బకాయిల్లో గత ప్రభుత్వం పెట్టిపోయిన 2500 కోట్ల బకాయిలు, ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న 200 కోట్ల బకాయిలు మొత్తం కలిసి 2700 కోట్లు. ఏ ప్రభుత్వం పెట్టిపోయినా చెల్లించాల్సిన బాధ్యత తర్వాత వచ్చే ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ విషయంలో నేను విభేదించడం లేదు. మరి చాలా న్యాయబద్ధమైన సహేతుకమైన డిమాండ్ మాట్లాడుతున్నాం. మొన్న 240 కోట్లు విడుదల చేయడం జరిగింది. కానీ కనీసం ఒక 500 కోట్లు విడుదల చేయాల్సిందిగా నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ నాయకత్వం కోరుతా ఉంది. దీన్ని ప్రభుత్వం దేశ ముఖ్యమంత్రి గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి ఇక్కడ నిరంతరం మాట్లాడుతున్నాం. ఒకవైపు ఈ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్తో మాట్లాడుతూనే రెండవ వైపు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇటీవల సేవలు కొన్ని ఆగిన కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతరంగా అందుతున్నాయి. నిరంతరంగా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలు వెళ్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇవాళ సేవలు అందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. యాజమాన్యం కూడా మాట్లాడుతున్నాం. అయితే ఒక మధ్య మార్గంగా ఇక్కడ నేను చెప్పలేను, కానీ ఒక ప్రత్యామ్నాయ మార్గం కూడా తీసుకొచ్చి శాశ్వత పరిష్కారం దీన్ని కనుగొనే దిశగా కూడా ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అది 1-2 రోజుల్లో అది ఒక కొలికి వస్తుంది. కాబట్టి దాని తర్వాత భవిష్యత్తులో ఎలాగో యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చిస్తున్నాం, ఇన్సూరెన్స్ తర్వాత అసూరెన్స్ మోడ్లోకి వెళ్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఈ చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రీమియం రూపంలో మొదట్లోనే చెల్లించేస్తాం. కాబట్టి ఆ సమస్యలు వచ్చే అవకాశం లేదు. దానికోసమే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బకాయిలు చెల్లించడానికి కూడా ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని మాట్లాడుతున్నాం. బ్యాంకర్స్తో కానీ, అదే ఫైనాన్స్ మినిస్ట్రీతో కానీ, అసోసియేషన్ కూడా మాట్లాడుతున్నాం. దీంట్లో అందరూ ఒక యునానిమస్ వచ్చిన తర్వాత, కన్సెన్సస్ వచ్చిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం పడుతుంది. సార్, సిబ్బంది కొరత కూడా ఉంది సార్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో 1400 హాస్పిటల్లో సిబ్బంది కొరత ఉండేది మేము ప్రభుత్వం. దాని తర్వాత చేపట్టిన 0 వేకెన్సీ పాలసీ అని ఆటపాటం ప్రకటన చేసేవాళ్ళు. దాని తర్వాత మీరు చూసారు, ఎక్కడ చూసినా నోటిఫికేషన్లు వస్తున్నాయి. సివిల్ సర్జన్లకు కానీ, లేదా సెకండరీ హెల్త్ లో కానీ, అదేవిధంగా టెర్షరీ హెల్త్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో కూడా నియామకాలు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా కానీ, లేదా కాంట్రాక్ట్ తీసుకుంటున్నాం. వివిధ దశల్లో స్టాఫ్ నర్సుల దగ్గర నుంచి, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ దగ్గర నుంచి కూడా వాళ్ళు తీసుకుంటూ వస్తున్నాం. దీంట్లో భాగంగానే 2000